అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను మండల్ లెవెల్ ట్రైనింగ్లో మనకి ఉపాధ్యాయులు ఆల్రెడీ మార్నింగ్ అటెండెన్స్ చెక్-ఇన్ అవుతారు. చెక్అవుట్ ఏ విధంగా చేయాలో మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు చెక్-ఇన్ అయ్యే ముందే మీరు యాప్ని అప్డేట్ చేసుకోండి. అక్కడ మండల్ లెవెల్ అనేది యాడ్ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మండల్ లెవెల్ కూడా యాడ్ అయింది కాబట్టి అందరూ కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మళ్ళీ మనము యాప్ ఓపెన్ చేయగానే చెక్-ఇన్ అని కనబడుతుంది. మళ్ళీ కంగారు పడే అవసరం లేదు. అక్కడ మీరు లెవెల్ ఆఫ్ మీటింగ్ దగ్గర మీరు ఇప్పుడు మండల్ లెవెల్ ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి అక్కడ మండల్ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు. మిగతా మీరు మార్నింగ్ చెక్-ఇన్ అనే డీటెయిల్స్ మొత్తం కూడా కింద ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు ఫీడ్బ్యాక్ అండ్ చెక్అవుట్ అని క్లిక్ చేసినట్టయితే మీకు అప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ కనబడుతుంది కదండి, అక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. రిసోర్స్ పర్సన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి డైలీ 6 సెషన్స్ ఉంటాయి. అక్కడ 6 సెషన్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ కింద రేటింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రేటింగ్స్ కూడా మనం ఒక్కో సెషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ 6 సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో మనము చెక్అవుట్ అనేది మనకి ఆప్షన్ కనబడుతుంది. అక్కడ చెక్అవుట్ కొట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఆర్పీ నేమ్ కనుక కనబడకపోయినట్టయితే అక్కడ అదర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆర్పీ నేమ్ని అక్కడ మనము పెట్టవచ్చు. ఇలా మనము డైలీ చెక్అవుట్ చేసేటప్పుడు 6 సెషన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి చెక్అవుట్ అవుతేనే మనకి ఆ డే మొత్తం కంప్లీట్ అయినట్టు. కాబట్టి జీపీఎస్ తీసుకుంటుంది కాబట్టి అదే సెంటర్లో ఈవినింగ్ 5 o'clock మనము చెక్అవుట్ కావాల్సి ఉంటుంది. ఇట్లా 5 days మనము ప్రీ టెస్ట్ కూడా రాస్తాం. 5 days కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రీ టెస్ట్ రాసిన తర్వాత మనకి సర్టిఫికేట్ జనరేషన్ ఒకసారి చూడండి. సర్టిఫికేట్ జనరేషన్ కొట్టిన తర్వాత ఇక్కడ లెవెల్ ఆఫ్ మీటింగ్ అని ఉంది. ఇక్కడ మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్ సెలెక్ట్ చేసుకొని, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకి అక్కడ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఏ డేస్ నుంచి ఏ డేస్ వరకు మనం ట్రైనింగ్ చేస్తామో డేట్తో సహా సర్టిఫికేట్ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఆప్షన్ రావడం జరుగుతుంది. అది టచ్ చేసి మీరు డైరెక్ట్గా మీ మొబైల్లోకి అది డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ రూపంలో. మనకు ఆ సర్టిఫికేట్ మన ఫైల్ మేనేజర్లో డాక్యుమెంట్స్లో సేవ్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఉపాధ్యాయులకు అవసరమయ్యే వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మన ఉపాధ్యాయ మిత్రులకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.